ఒక రోజు కొనుక్కొని సాగు ఒక రోజు కొనుక్కొని సాగు నీ రోజు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే, ఈరోజు రోజ్ డే కదా, మీరు ఏం చేయబోతున్నారు? అందరు ఏ పోరి అనిపించేది అని రోజు ఇచ్చి ప్రపోజ్ చేయాలి. ఆంటీని విధంగా చేసేసా నేను. ఎంతకు తెగించారా? నీకు అంటే నీకు అమ్మాయి నచ్చాలంటే ఏంటి? నువ్వు రోజు ఇచ్చే అంత ఉండాలంటే అమ్మాయికి ఏముండదు, మనసు ఉంటే చాలక్క. ఏం చెప్పావురా? మనసు ఉంటే చాలు, ఇంకా అంతే. నమ్మకం లేదు ద్వారా ఏం అనుకో. నువ్వు చిన్నగానే ఉన్నావు కదా, ఇంతే. చిన్నగా ఉంటే నాక ఏదో తేడాగా ఉందేంటి? సరే, ఒక క్వశ్చన్ అడుగుతా. అలా లవర్స్ చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు ఏడుపు వస్తుందిరా. నాకేమంటే అలా లవర్ ఉన్నా లేకపోయినా నన్ను లవ్ చేస్తే చాలా అలా ఇద్దరు మెయింటైన్ చేసేది అక్క. అటు వన్ షాపింగ్ కి ఇటు నాతో అట్లా. అంటే నువ్వు పెళ్లి చేసుకోవా? అది అవదమ్మా. చేసుకుంటా, ఇద్దరిని చేసుకుంటుందా అమ్మ. ఆ టెన్షన్ నాకు ఉంది రే. అటు 5 days ఇటు 5 days. 50-50 బీస్. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. 50-50 బిస్కెట్ ఏంటిది ఏమన్నా? ఏ లేక అట్లా బింటది మా దాంట్లో, మేము షేరింగ్ చేసుకుంటాం. షేరింగ్ చేసుకుంటారా? అది బుర్రా భూత. అంటే ఇప్పుడు నీకి నీ ఫ్రెండ్ ఒక అమ్మాయి నచ్చితే ఏం చేస్తారు? వీడు 5 days నేను 5 days. ఏమిటండి మీరు మాట్లాడేది? అంతే తెలుగు. ఏదైనా అద్దెకి తీసుకున్నారేంటి ఇల్లు? ఇక ఆమె ఇష్టం, ఆమె ఇద్దరు కావాలంటే ఇద్దరం అంతే. అరే ఏంట్రా ఇది? ఇక డ్రాప్ అయిపోతాడు, వాడు వేరే ఆమెను చెక్ చేసుకుంటాడు, అంతే అక్క. సరే, వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేస్తారు? జెండలు పట్టుకొని తిరుగుతాం, ఎవరు అనిపించాలి ఎరగొట్టి కొడతాం, జై శ్రీరామ్ అంటాం. అవునా? ఎందుకు మీకు లేరని కుళ్ళ? ఏ అట్లేం లేదు, మాకున్నారా కానీ మేము అంతా అయ్యాం ఆ రోజు. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. ఏం చేస్తావు మరి? జెండలు పట్టుకొని తిరుగుతాం, పోరీలు అనిపించకూడదు. అవునా? నార్మల్ గా నీ ముందు కపుల్స్ ప్రేమగా తిరుగుతుంటే వాళ్ళు చూస్తే నీకు ఏమనిపిస్తుంది? కాలిపోతుంది అక్క, నాకెందుకు లేదా అనుకోరు. అప్పుడప్పుడు నిద్ర పట్టదు రాత్రి పూట. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. చెప్పు. అదే అక్క, ఇంకా సరిపోయింది. అదే చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమంటే అక్క జెల్సీగా ఫీల్ అవుతుంది. జెల్సీ ఎందుకు? జెల్సీ నువ్వు కూడా తిరుగు, నలుగురితో తిరుగు, 10 మందితో తిరుగు. నాకు ఎవరు లవ్ చేస్తారు అక్క, చేసేట పోరే దొరుకుతారు, ఆమె చేసి నవ్వింది నాకు ఉరికిపోతుంది. ఏదో తేడాగా ఉందేంటి? ఎందుకురా? ఎందుకు ఇవన్నీ? బానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు? అరే మాస్క్ వేసుకుంది కాబట్టి నచ్చింది, మాస్క్ తీస్తే నచ్చవు. ఆమె మాస్క్ తీసినా పెట్టుకుని ఆమెనే కావాలక్క. నాకు అర్థం కాలేదు సార్. అవును, రోజ్ డే కదా, ప్రపోజ్ చేస్తావు పోనీ వెళ్ళి. చేస్తా. మరి కుక్కను కొట్టినట్టు కొట్టించా నిన్ను కూడా. ఓకే, పంపినా? సరే, మైక్ తీసుకోలేదు. అదే వద్దాక పోనీ పాప మా పిల్ల పోతున్నా. సరే నువ్వు సరే క్వశ్చన్ అడుగుతా. ఒక ఆంటీ ఒక అమ్మాయి ఇద్దరు అక్కడే ఉన్నారు, నువ్వు ఎవరికి లైన్ వేస్తావు? ఆంటీకే లైన్ వేస్తా. అట్లుంటది మనతో. ఆంటీ వాళ్ళ అమ్మాయి రా, వాళ్ళ అమ్మాయి తల్లి కూతురు అక్కడ ఉన్నారు. కూతురు వద్దు, నాకు తల్లే కావాలి. తల్లి ఉన్నంత సేపు కూతురు ఎట్లన్నా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళావు అనుకో. సరే, ఇప్పుడు ఒక కాన్సెప్ట్, నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళావు, అరేంజ్ మ్యారేజ్, కెమెరా అమ్మాయి, నువ్వు ఏ క్వశ్చన్స్ అడుగుతావు అడుగు, మైక్ పట్టుకో. మా మీద ఏం అడుగుతావు అమ్మాయిని? ఫస్ట్ నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటి అమ్మాయిని? చెప్పను బ్రదర్. అరేంజ్ మ్యారేజ్, పెళ్లి చూపులు. అరేంజ్ మ్యారేజా పెళ్లి చూపు? కోరికలు ఏం లేవు మాకు, అడుగుడు. చెప్పు. ఏం అడగలేము, ఇక వంట చేసేది అదే అడుగుతాం, మాకు ఇంకేం అడుగుతాం? ఏముంటే ఇచ్చింది నీకు, ఏదో ఇచ్చింది. చెప్పు, అంటే మీకు ఇష్టాలు ఏంటి అలా అడుగుతారు కదా. పైసలతో బతుకుతారా కై కొడుకులు? అయన్నొద్దు, పాయింట్కి రా. సరే, మీ ఫ్రెండ్స్ చూసినప్పుడు వచ్చి ఎదవాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాను అని ఎప్పుడు అనిపించింది? అట్లా అనిపేదా? కాలే కదా అక్క దోస్తుడు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. అక్కడ వచ్చిన చోట్ల నీ పక్కన ఇదేనా ఫ్రెండ్షిప్? సిగ్గుపడతారు అక్క వాళ్ళు, అంతే. నీ ఫ్రెండ్స్ లో ఎవరు లేచిపోతారని నీకు డౌట్ ఉంది? అది అవదమ్మా. పక్క ఏడు ఇద్దరు. నీ ఫ్రెండ్స్ లేచిపోతే హెల్ప్ చేస్తావా? మస్తు హెల్ప్ చేస్తా కాల. నువ్వు దొరికిపోతే? వాళ్ళు వచ్చినా రాకపోయినా పర్వాలే, నేను కుక్కను కొట్టినట్టు కొడితే వాళ్ళు దెబ్బలు తింటావు. కానీ పిల్లలు మాత్రం వదలా. అట్లుంటది మనతోని. నువ్వు వదలగాడు, నువ్వు కాదు నీ ఫ్రెండ్. వాళ్ళ కోసం ఏందక్క, నాకు చేతి ఇరగొట్టుకోమంటే ఇరగొట్టేసుకుంటా, కాలు ఇరగొట్టమంటే ఇరగొట్టు. ఒక్క చీర కొట్టుకోమంటా ప్లీజ్. ఇప్పేసాక అంతే. ఫ్రెండ్స్ ఏమన్నా చేసేస్తా.
ఏదో తేడాగా ఉందేంటి? ఇక్కడ బ్లర్ చేసుకోండి. అయ్యా నిజంగా తీపిస్తావా ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాను కదా ఇది ఏం కాదు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మళ్ళీ మీరు టీవీలో వేసారా టీవీ ఫేమస్ మాకైతే ఏముంది. సరే నీకు ఇన్స్టాగ్రామ్ లో ఫేవరెట్ ఎవరు? మీమ్స్ చేస్తారు కదా ఇప్పుడు, కుమార్ ఆంటీ, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, కుర్చీ తాత, వీళ్ళలో నీకు ఎవరు? నాయుడు. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో. నువ్వే కదా స్వాతి నాయుడు బాయ్ ఫ్రెండ్, నువ్వే కదా? అవును నేనే, కానీ మా మెసేజ్ చేస్తుంటే రిప్లై ఇస్తలే, నంబర్ ఇస్తలే. ఏమని మెసేజ్ చేస్తాం? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. హాయ్ ఆంటీ అని పెట్టినా, ఇప్పుడు దాకా రిప్లై ఇవ్వాలి. ఆంటీ అని డిలీట్ చెప్పు, రిప్లై ఇస్తుంది. ఇగో కావాలంటే నా ఇన్స్టాలో చూపిస్తాను నీకు, హాయ్ ఆంటీ అని పెట్టిన, ఇప్పుడు దాకా రిప్లై ఇవ్వాలి. ఎందుకు నీకు ఆమెతో? ఆమె అంటే నాకు మస్తు ఇష్టం అక్క. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా అంటే ఎందుకు? నువ్వు ఆమె ఫ్యానా? ఫ్యాన్. ముగ్గురు అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? ముగ్గురిని వేసి ఉరికిచి కొట్ట బుద్ధి అవుతుంది. వర్కౌట్ అవుతాయి సుభాష్. ఎందుకు నీవేం చూడలేదనా? అంటే కనిపించే ప్రతి అమ్మాయి కాదు, చాలా మంది అమ్మాయిలు మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు కదా, ఎందుకు అలా తిరుగుతున్నారు? అలా ముఖాలు చూసి అంట అందరికి కక్కులు చీకులు వచ్చి ఉరుకుతారు కొడుకులు, అందుకని మాస్క్ లేదు. మరి ఇప్పుడు అమ్మాయి మాస్క్ వేసుకొని వస్తుంది, వాసన వస్తుందని మాస్క్ వేసుకుందా? అది మా గాడ్రా బుజ్జా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో నాకు డాడీ. సినిమానా? ఏ సినిమా ఇష్టం? సినిమా ప్రభాస్ అంగలమా? ప్రభాస్ అక్క మనది మొత్తం ప్రభాస్. సరే ఆ ప్రభాస్ డైలాగ్ ఏం చెప్పు. డైలాగా? ఏం డైలాగ్ ఉందిరా ప్రభాస్? ఇక చాలా ఇక చాలా నీకోసం మీరన్న అయితా సోరన్న అయితా. సరే మీ ఫ్రెండ్స్? నీకోసం ఎర్రైనా అవుతా సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. నువ్వు ఆ కెమెరా తిప్పు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపించు, వాళ్ళ మీద చెయ్యి. నీకోసం మీరైనా అవుతా. ఓరే నువ్వు డైలాగ్స్ నీకోసం మీరన్న అయితా సోరన్న అయితా. ఆడదానిలో అవ్వ అంటున్నాడు, అవుతావా? అయ్యి వాడైపోతాడు అక్క నా కోసం. అది మా గాడ్రా బుజ్జా. నిన్ను అంటున్నాడు ఆడదానిలో అవ్వ అన్నాడు, అవుతావా? వాడైతాడు నా కోసం. అవుతారా? ఓకే సరే సాయరి కావా అయితావా కావా చెప్పరా. మీరు ఎక్కడ చదువుకున్నారు? మేము అక్క మేము చదువుకోలే, వీళ్ళు చదువుకుంటారు, నేను మానేసిన, వీళ్ళు చదువుతారు. అవునులే, ఉపయోగం లేదనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. చిటికలే ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.